రంగంపేట అనే గ్రామం పచ్చని పొలాలతో కళకళలాడుతోంది. ఆ ఊరి చివర ఒక చిన్న పెంకుటిల్లు. అందులో గంగమ్మ అనే ముసలి అవ్వ, ఆమె మనవడు వెంగళప్ప నివసిస్తున్నారు. వెంగళప్ప ఆజానుబాహుళ్లా ఉంటాడు కాని బుర్రలో గింజంత తెలివి కూడా లేదు. మహా అమాయకుడు. చిన్నప్పుడే తల్లిదండ్రులు పోవడంతో గంగమ్మే అతణ్ణి అల్లారుముద్దుగా పెంచిందే. గారాబం వల్ల వాడు మరీ అమాయకుడిగా తయారయ్యాడు. ఒకరోజు సాయంత్రం ఊరి మధ్యలో ఉన్న రచ్చబండ దగ్గరకు వెంగళప్ప చేతిలో పెద్ద జంతిక పట్టుకుని తింటూ అక్కడికి వచ్చాడు. అక్కడే ఉన్న సుబ్బయ్య, ఏరా వెంగళప్ప, ఎప్పుడు ఆ నోరు ఆడుతూనే ఉంటుందా? జంతికలు బాగానే లాగిస్తున్నావు. మా బామ్మ చేసిందిరా, చాలా బాగున్నాయి. ఒరేయ్, నేడు వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి. మొన్న నా పెళ్ళి అయింది, నిన్న సుబ్బయ్య పెళ్ళి అయింది. నువ్వు మాత్రం ఇంకా జంతికలు తింటూ చిన్నపిల్లాడిలా తిరుగుతున్నావు. నాకు కూడా పెళ్లి చేసుకోవాలని ఉందిరా, కానీ మా బామ్మే చేయడం లేదు. నీకు పెళ్ళా? నీకెవడరా పిల్లనిచ్చేది? అసలు నువ్వు పెళ్ళికి పనికి వస్తావా? ఒరే వెంగళప్ప, పెళ్ళి అంటే జంతికలు తినడం కాదురా, సంసారం చేయడం. నీకు ఆ తెలివి లేదులే. వెళ్ళి ఆవులను మేపుకో. నువ్వు తినడానికి తప్ప దేనికి పనికిరావు. స్నేహితులంతా గట్టిగా నవ్వారు. వెంగళప్పకు ఆ మాటలకు జంతిక తినడం ఆపేసి కోపంతో అక్కడి నుండి విసురుగా ఇంటికి వచ్చి ముఖం మార్చుకుని అరుగు మీద కూర్చున్నాడు. ఏరా వెంగళప్ప, పొలం పనులయ్యాయా? ఎడ్లకు గడ్డి వేశావా? అలా ముఖం వేలాడేసుకుని కూర్చున్నావేంటి? పో బామ్మ, నేను నీతో మాట్లాడను. అయ్యో, ఏమైందిరా నాన్న? ఎవరైనా ఏమన్నా అన్నారా? ఎవ్వరు ఏమీ అనలేదు, కానీ ఆ పక్కింటి సుబ్బయ్య గారికి పెళ్ళయింది. మొన్న ఆ ఎదురింటి ఎల్లయ్య గారికి పెళ్ళయింది. నాకంటే చిన్నోళ్ళందరికీ పెళ్ళిళ్ళు అవుతున్నాయి. నాకెప్పుడు చేస్తావే బామ్మ పెళ్ళి? హోరిని, దీనికేనా అలిగావు? పెళ్ళి అంటే మాటలారా? దానికి బోలెడంత డబ్బు కావాలి. పిల్లనిచ్చేవాళ్లు మన ఆస్తిపాస్తులు చూస్తారు. మన దగ్గర ఏముందిరా? నాకేం తెలియదు, నాకు పెళ్లి కావాల్సిందే. ఆ సుబ్బయ్య గారు పెళ్ళాంతో కలిసి బండి మీద వెళ్తుంటే ఎంత బాగుందో. నాకు కూడా ఒక పెళ్ళాం కావాలి. ఆమె నాకు వండి పెట్టాలి, నా కాళ్ళు పిసకాలి. ఒరేయ్, పెళ్ళామంటే పని మనిషి కాదురా, బాధ్యత. నీకు ఆ తెలివి లేదు. ఊరుకో. నువ్వు పెళ్లి చేస్తావా, లేక నన్ను ఈ బావిలో దూకమంటావా? చావకురా నాయన, నీకు పెళ్లి చేస్తాలే. అలా వెంగళప్ప గోల రోజురోజుకీ ఎక్కువైపోయింది. ఉదయం లేచిన దగ్గర నుండి పెళ్ళి పెళ్ళి అని బామ్మ చెవులు తినేస్తున్నాడు. గంగమ్మకు ఒక ఉపాయం తట్టింది. వాడికి ఏదో ఒక కఠినమైన పని చెప్తే అది చెయ్యలేక పెళ్లి గొడవ మర్చిపోతాడని ఆమె ఆలోచన. ఒరే వెంగళప్ప, ఇటురా. ఏంటి బామ్మ, పెళ్లి ముహూర్తం పెట్టావా? అవునురా, అయ్యవారు వచ్చారు. కాని ఆయన ఒక మాట చెప్పారు. పెళ్లి కొడుకు స్వయంగా కష్టపడి సంపాదించిన డబ్బుతో తాళిబొట్టు కొనాలట. అప్పుడే పెళ్లి జరుగుతుందట. అంతేనా? ఎంత కావాలి చెప్పు బామ్మ, ఇప్పుడే తెస్తాను. ఎక్కువ అక్కర్లేదురా, ఒక్క పైసా సంపాదించుకురా. ఓ ఇంతేనా? ఒక్క పైసా కదా, ఇప్పుడే వెళ్తాను. సాయంత్రానికి తెస్తాను. అప్పుడు పెళ్లి చేయాల్సిందే బామ్మ నువ్వు నాకు. వెంగళప్ప ఉత్సాహంగా ఊర్లోకి వెళ్ళాడు. కాని అమాయకుడైన వెంగళప్పకు పనెవరిస్తారు? వెంగళప్ప ఊరంతా తిరిగాడు. ఆ ఊరి సావుకారు దగ్గరికి వెళ్ళి, అయ్యా, నాకేదైనా పని ఇవ్వండి, ఒక్క పైసా కూలి ఇవ్వండి. నీకా? నువ్వు పని చేయడం కంటే పాడు చేయడమే ఎక్కువ. మొన్న నా తోటలో కలుపు తీయమంటే కూరగాయల మొక్కలు పీకేశావు. పో అవతలికి. వెంగళప్ప నిరాశపడ్డాడు. మధ్యాహ్నమైంది. ఎండ మండిపోతోంది. ఆకలి వేస్తోంది. కాని ఇంటికి వెళ్తే బామ్మ పెళ్లి చేయదని భయం. చివరికి ఊరి చివర రైస్ మిల్లు దగ్గరికి వెళ్ళాడు. అక్కడ బస్తాలు మోసే పని ఉంది. యారా, బస్తాలు మోస్తావా? ఒక్కో బస్తాకి దమ్మిడి ఇస్తా. నాకు దమ్మిడి వద్దు సామి, ఒకేసారి ఒక పైసా ఇచ్చేయండి. ఎన్ని బస్తాలు మోయాలో చెప్పండి. అయితే అక్కడి ఉన్న 50 బస్తాలు గోడౌన్లో వేయాలి. వేస్తావా? వెంగళప్ప వెనకాడలేదు. పెళ్లి మీదున్న ధ్యాసతో ఆ మండుటెండలో చెమటలు కక్కుతూ 50 బరువు బస్తాలను మోశాడు. భుజాలు కాయలు కాశాయి. సాయంత్రం అయ్యేసరికి పని పూర్తయింది. మేస్త్రి సంతోషించి వెంగళప్ప చేతిలో ఒక కొత్త మెరుస్తున్న పైసా పెట్టాడు. ఆ పైసాను చూడగానే వెంగళప్పకు కలిగిన ఆనందం అంతా ఇంత కాదు. నా పెళ్ళి, నా పెళ్ళి అని గంతులు వేస్తూ ఇంటికి వెళ్ళాడు. వెంగళప్ప తుఫానులా లోపలికి వచ్చాడు. బామ్మ, ఇదిగో నా పైసా, కష్టార్జితం, నా కష్టార్జితం. చూడు ఎంత మెరుస్తుందో. ఇక ఆలస్యం చేయకు, పెళ్లి చేసేయి.
గంగమ్మ అవాక్కైంది. వీడు నిజంగానే పని చేసి తెస్తాడని ఆమె అనుకోలేదు. ఇప్పుడేం చెయ్యాలి? నిజంగా పెళ్లి చేయాలంటే పిల్లనెవరిస్తారు? పైగా డబ్బు లేదు. వెంగళప్పను మోసం చేయడం తప్ప వేరే మార్గం లేదని ఆమె నిర్ణయించుకుంది. భలేవాడివిరా, మాట నిలబెట్టుకున్నావు. సరే, నీకు ఈ రాత్రికే పెళ్లి చేస్తాను. అయ్యి నిజంగా నా బామ్మ పెళ్లి కూతురు ఎక్కడా? ష్! మెల్లగా అరవకు. పెళ్లి కూతురు సిగ్గుపడుతోంది. కాని ఆమెకు ఒక వింత అలవాటుంది. ఆమె చీకట్లోనే ఉంటుంది. వెలుతురంటే భయం. అందుకే ఈ పెళ్లి చీకటి గదిలో జరగాలి. పర్లేదు బామ్మ, పెళ్ళైతే చాలు, చీకటైనా పర్లేదు. గంగమ్మ పెరట్లోకి వెళ్లి ఎండుగడ్డిని తీసుకుని ఒక మనిషి ఆకారంలో బొమ్మను చేసింది. దానికి తన పాత పట్టు చీర కట్టింది. తలకి ఒక ముంత బోర్లించి దానిమీద కొంగు కప్పింది. గాజులు వేసింది. దాన్ని తీసుకువెళ్లి ఇంట్లోని గదిలో మూలన కూర్చోబెట్టింది. గదిలో చిమ్మ చీకటి. ఒరే వెంగళప్ప, ఇదిగో ఈ పసుపు తాడు. లోపల మూలన పీటల మీద నీ భార్య కూర్చునుంది. వెళ్ళి ఈ తాడుని ఆమె మెడలో కట్టేయ్. అదే నీకు పెళ్ళి. వెంగళప్ప సంబరంగా గదిలోకి వెళ్ళాడు. చీకట్లో తడుముకుంటూ వెళ్ళి అక్కడ కూర్చున్న ఆకారానికి తాళి కట్టాడు. అయ్యి అమ్మయ్యా, పెళ్ళైపోయింది బామ్మ. ఇక నువ్వు వెళ్ళి పడుకో, నిన్న పెళ్ళాంతో మాట్లాడాలి. గంగమ్మ బయట అరుగు మీద పడుకుంది. వెంగళప్ప ఆ చీకటి గదిలో గడ్డి బొమ్మ పక్కన కూర్చున్నాడు. ఏమే రత్తమ్మా, బాగున్నావా? నీకు ఆకలిగా ఉందా? మనం రేపు పొద్దున్నే బండి మీద ఊరంతా తిరుగుదాం, సరేనా? బొమ్మ నుండి సమాధానం లేదు. ఏంటి మాట్లాడవు, చిక్కుపడుతున్నావా? పర్లేదులే, కొత్త కదా. కాసేపు గడిచింది. వెంగళప్ప ఎన్ని కబుర్లు చెప్పినా రత్తమ్మ బొమ్మ ఉలుకు పలుకు లేదు. ఏమే, నేనంత కష్టపడి బస్తాలు మోసి పైసా తెచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటే కనీసం నాతో మాట్లాడవా? అయినా ఉలుకు పలుకు లేదు. మాట్లాడవేంటి? చెవిటిదానవా లేక మూగదానవా? బామ్మేమో నువ్వు అందగత్తవి అంది, కనీసం ముఖమైనా చూపించు అని వెంగళప్ప తనను లెక్క చేయడం లేదని కోపం వచ్చింది. అంత పొగరా నీకు? మొగుడినే ఎదిరిస్తావా? వెంగళప్ప దెబ్బలు కొట్టి అలసిపోయిన తర్వాత బయటకు వచ్చి బామ్మ పక్కన పడుకుని నిద్రపోయాడు. గంగమ్మ లోపల జరిగిన గొడవ వింది, కాని నిద్ర నటించింది. తెల్లవారుజామునే లేచి గదిలో ఉన్న గడ్డిని చీరను తీసి ఏమీ లేకుండా శుభ్రం చేసేసింది. ఉదయం వెంగళప్ప లేచాడు. కోపం తగ్గిపోయింది. భార్య గుర్తొచ్చింది. బామ్మ, నా పెళ్ళాం ఎక్కడా? లేచిందా? ఒరే పాపిష్టి వెదవా, రాత్రి ఏం చేశావురా? ఆ పిల్ల ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది. అయ్యో, వెళ్ళిపోయిందా? ఎక్కడికి? నువ్వు రాత్రి కొట్టావు కదా, పాపం అది అలిగి వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయింది. నా మొగుడు నన్ను కొట్టాడు, నాకు వద్ది కాపురమని ఏడ్చింది. అయ్యో, కోపంలో కొట్టాను, కానీ తనంటే నాకు చాలా ఇష్టం బామ్మ. ఇప్పుడు నేనేం చేయాలి? వెళ్ళి తీసుకొస్తాను. వాళ్ళ ఊరెక్కడా? గంగమ్మకు వాడిని వదిలించుకోవడానికి ఇదో మంచి అవకాశం అనిపించింది. వాళ్ళ ఊరు చాలా దూరంరా, ఆ పక్క సీమలో ఉంటుంది. ఆ ఊరి పేరు నాకు గుర్తులేదు, కాని ఒక ఆనవాలుంది. ఎక్కడైతే జనం ఇంటికి కప్పు నేస్తుంటారో అదే నీ అత్తగారిల్లు. వెళ్ళి బ్రతిమిలాడి తీసుకొనిరా. సరే బామ్మ, ఇప్పుడే బయలుదేరతాను. నా రత్తమ్మను తీసుకొని వస్తాను. వెంగళప్ప బయలుదేరాడు. వెంగళప్ప దారిలో కనిపించిన ప్రతి ఊర్లోనూ ఆగుతున్నాడు. ఎవరైనా ఇల్లు కడుతున్నారా, ఇంటికి కప్పు వేస్తున్నారా అని చూస్తున్నాడు. అలా వెళ్తుండగా దారిలో ఒకతను, ఏం బాబు, ఎవరి కోసం వెతుకుతున్నావు? ఇక్కడెవరైనా ఇంటికి కప్పు నేస్తున్నారా? లేదు బాబు, ఎవరు కప్పు వేయట్లేదు. వెంగళప్ప నిరాశగా మరో ఊరు బయలుదేరాడు. ఇలా 2 రోజులు గడిచాయి. చివరికి 3వ రోజు సిరిపురం అనే పెద్ద జమీందారు ఊరికి చేరుకున్నాడు. ఆ ఊరి మధ్యలో ఒక పెద్ద భవంతి ఉంది. ఆ భవంతి ముందు ఒక పెద్ద పందిరి వేస్తున్నారు. అది చూడగానే వెంగళప్ప కళ్ళు మెరిశాయి. వెంగళప్ప తనలో తాను, అయ్యి అమ్మయ్యా, దొరికేసింది. బామ్మ చెప్పినట్టు ఇక్కడే ఇంటికి కప్పు నేస్తున్నారు. ఇదే మా అత్తగారిల్లు. నా రత్తమ్మ ఇక్కడే ఉంది అని నేరుగా ఆ ఇంటికి వెళ్ళాడు. అక్కడ వాతావరణం చాలా గంభీరంగా ఉంది. పెళ్లి సన్నాయి మోగుతోంది, కాని ఎవరి ముఖంలోనూ ఆనందం లేదు. ఆ ఇల్లు ఆ ఊరి జమీందారు రాయుడు గారిది. ఆయన కూతురు లక్ష్మికి ఆ రోజే పెళ్లి జరగాలి. కాని ముహూర్తానికి సరిగ్గా 1 గంట ముందు పెళ్లి కొడుకు కట్నం సరిపోలేదని గొడవపడి మండపం నుండి పారిపోయాడు.
రాయుడుగారు తలపట్టుకుని కూర్చున్నాడు. నా పరువు పోయింది. పీటల మీద పెళ్లి ఆగిపోతే నా కూతుర్ని ఇంకెవరు చేసుకుంటారు? ఈ అవమానం భరించే బదులు చావడం మేలు అని ఏడుస్తున్నారు. సరిగ్గా అప్పుడే వెంగళప్ప ఆ ఇంట్లోకి అడుగుపెట్టాడు. వెంగళప్ప నేరుగా రాయుడుగారి దగ్గరికి వెళ్లి గట్టిగా అరిచాడు. మామగారు నమస్కారం, నేను వచ్చేశాను. రాయుడుగారు అక్కడున్న బంధువులు ఆశ్చర్యంగా చూశారు. ఎవరు బాబు నువ్వు అని అడిగారు. నేనెవరినా? మీ అల్లుణ్ణి. నా భార్యను పంపించండి, ఇంటికి తీసుకెళ్తాను. రాయుడుగారికి అక్కడున్న పెద్దలకు ఒక వింత ఆలోచన వచ్చింది. వాళ్ళనుకున్నది వేరు. రాయుడు తనలో తాను అమాయకుల్లా ఉన్నాడు. అల్లుడిని అంటున్నాడు. బహుశా దేవుడే నా పరువు కాపాడడానికి ఇతన్ని పంపాడేమో. పారిపోయిన దరిద్రుడికి బదులు ఇతనికిచ్చి నా కూతురి పెళ్లి చేస్తే పోలా? ఎలాగూ అతను భార్య కోసం వచ్చానని అంటున్నాడు అనుకుని, అవునాయనా, నువ్వు మా అల్లుడివే. నీకోసమే ఎదురు చూస్తున్నాం. నీ భార్య లోపల తయారవుతుంది. స్నానం చేసి ఈ కొత్త బట్టలు కట్టుకో. ఇప్పుడే పెళ్లి జరిపిస్తాం. మళ్ళీ పెళ్ళా? మొన్ననే అయింది కదా. అది చిన్న పెళ్లి కదా నాయనా. ఇది పెద్ద పెళ్లి. అందరి ముందు జరగాలి. అప్పుడే నీ భార్య నీతో వస్తుంది. ఓహో, అదా సంగతి. సరే అయితే. మా బామ్మ కూడా చెప్పింది, గడ్డి రత్తమ్మకు వెలుతురంటే భయం అని. అందుకే ఇప్పుడు అందరి ముందు పెళ్లి చేస్తున్నారా? సరే సరే. వెంగళప్పకు రాజభోగాలు దక్కే. పీటల మీద కూర్చోబెట్టారు. జమీందారు గారి కూతురు లక్ష్మిని తీసుకొచ్చారు. లక్ష్మి చాలా అందంగా ఉంది. బాజా భజంత్రీల మధ్య వేదమంత్రాల సాక్షిగా వెంగళప్పతో లక్ష్మీ పెళ్లి వైభవంగా జరిగింది. పెళ్లి అయిన తర్వాత రాయుడుగారు వెంగళప్పకు పసుపు కుంకుమతో పాటు బోలెడంత కట్నం, పట్టుచీరలు, వెండి సామాన్లు, బియ్యం బస్తాలు, ఒక ఎడ్లబండి, 2 పాడి ఆవులు, ఇలా ఎంతో సామాను బండికి ఎక్కించారు. అల్లుడుగారు, మా అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోండి. ఎప్పుడూ కొట్టకండి. అయ్యో మామగారు, ఆ రోజు ఏదో చీకట్లో తెలియక కొట్టాను. ఇక ఎప్పుడూ కొట్టను. పువ్వులే పెట్టి చూసుకుంటాను. రాయుడుగారు సంతోషించి కూతురిని అల్లుణ్ణి సాగనంపారు. లక్ష్మి కూడా వెంగళప్ప అమాయకత్వాన్ని, మంచితనాన్ని అర్థం చేసుకుంది. మోసగాడైన మొదటి పెళ్లి కొడుకు కంటే ఈ అమాయకుడే నయం అనుకుంది. సాయంత్రం వేళకు ఎడ్లబండి రంగంపేట చేరింది. గంగమ్మ ఇంటి బయట కూర్చుని ఉంది. అయ్యో, నా మనవడు ఎక్కడికి పోయాడో? 3 రోజులైంది. ఆ గడ్డి బొమ్మ కోసం వెళ్ళి అడవుల్లో తప్పిపోయాడేమో అని ఏడుస్తోంది. అంతలో బామ్మా, ఓ బామ్మా అని వెంగళప్ప పిలుపు వినిపించింది. గంగమ్మ కళ్ళు నులుముకొని చూసింది. ఇంటి ముందు ఒక పెద్ద ఎడ్లబండి ఆగింది. అందులో నుండి పట్టుదలతో రాకుమారుళ్ల వెంగళప్ప దిగాడు. అతని వెనుక మహాలక్ష్మి లాంటి అమ్మాయి ఒంటి నిండా నగలతో దిగింది. బండి నిండా సామాన్లు ఉన్నాయి. గంగమ్మకు గుండె ఆగినంత పనైంది. ఒరే, ఎవర్రా నువ్వు? నిజంగా నా మనవడివేనా? ఈ అమ్మాయి ఎవరు? నేనే బామ్మ, నీ మనవడిని. ఇదిగో నీ మనవరాలు రత్తమ్మ. కాదు కాదు, లక్ష్మి అట. నువ్వు చెప్పినట్టే కప్పునేసే ఇంటికి వెళ్ళాను. అక్కడ మామగారు మళ్ళీ పెళ్లి చేసి ఇంత సామాను ఇచ్చి పంపించారు. చూసావా? నువ్వు నన్ను నమ్మలేదు. లక్ష్మి వచ్చి గంగమ్మ కాళ్లకు నమస్కరించింది. జరిగిన విషయం లక్ష్మి గంగమ్మకు వివరించింది. ఒరే వెంగళప్ప, నీ అమాయకత్వమే నిన్ను కాపాడిందిరా. భగవంతుడు ఆ అమాయకులకు అండగా ఉంటాడంటారు. అది నీ విషయంలో నిజమైంది అని ఇద్దరినీ ఆశీర్వదించింది. అప్పటి నుండి వెంగళప్ప, లక్ష్మి, బామ్మ సుఖంగా సంతోషంగా జీవించారు. చూశారా అండి మా వెంగళప్ప పెళ్లి? ఒక్క పైసా సంపాదనతో మొదలైన వెంగళప్ప ప్రయాణం ఒక గడ్డిబొమ్మ నాటకంతో మలుపు తిరిగి చివరికి జమీందారు అల్లుణ్ణి చేసింది. ఎవరైతే కల్మషం లేకుండా ఉంటారో వారికి దేవుడు ఏదో ఒక రూపంలో సాయం చేస్తాడు. తెలంగాణలోని రామపురం అనే పచ్చని గ్రామమది. ఆ ఊరి చివర పెద్ద మామిడి చెట్టు నీడలో ఉంది రాఘవయ్య గారి పెంకుటిల్లు. ఆయన రిటైర్డ్ తెలుగు పంతులు. భార్య సుశీల చనిపోయినప్పటినుండి ఆయనకు ఆ ఇల్లే ప్రపంచం. గోడలపై ఉన్న మనవళ్ల ఫోటోలు, అల్మారాలోని భార్య జ్ఞాపకాలు ఆయన ఒంటరితనాన్ని పంచుకునే నేస్తాలు. ప్రతి ఏటా దసరా పండుగకు ఆ ఇంట్లో పాత సందడి తిరిగొస్తుంది. రాఘవయ్య గారి 2 కొడుకులు కుటుంబాలతో సహా ఊరికి రావడంతో ఆ ఇల్లు మళ్లీ నవ్వులతో నిండిపోతుంది. హైదరాబాదులోని హైటెక్ సిటీ నుండి బయలుదేరిన
ఆ మెరిసే కారు గంటల ప్రయాణం తర్వాత ఊరి మట్టి రోడ్డుపై దుమ్ము రేపుకుంటూ వచ్చి ఆ పెంకుటింటి ముందు ఆగింది. కారులోని ఏసీ గాలికి బయట వేడిగాలికి ఉన్న తేడాను భరించలేనట్టుగా ముఖం చిట్లించింది ప్రియ. అబ్బా, ఫైనల్గా వచ్చాం. ఈ దుమ్ము రోడ్ల మీద ప్రయాణమంటే నా వల్ల కాదు. కారు మొత్తం పాడైపోయింది. ఓపిక పట్టుకో ప్రియా, 2 రోజులే కదా, నాన్నగారి కోసం రాకపోతే బాగోదు. డాడీ, ఇక్కడ సిగ్నల్ అస్సలు లేదు, నా గేమ్ లోడ్ అవ్వట్లేదు. ఒరేయ్, ఆ ట్యాబ్ పక్కన పెట్టు, తాతయ్య వాళ్ళ ఇంటికి వచ్చాం, వెళ్ళి కాళ్లకు నమస్కారం చెయ్యి. వరండాలో పాత మడత కుర్చీలో కూర్చుని ఎదురుచూస్తున్న రాఘవయ్య వాళ్ళని చూసి ఆయన కళ్లలో చెప్పలేనంత ఆనందం. నాన్నగారు ఎలా ఉన్నారు? ప్రయాణం బాగా జరిగిందా? బాగున్నావా ప్రియా? బాగున్నాం మావయ్య. రోహన్ మాత్రం చేతిలో ఉన్న టాబ్లెట్ నుండి తల తిప్పకుండానే హాయ్ తాతయ్య అన్నాడు. అంతలోని ఇంట్లో నుండి పెద్ద కొడుకు సూర్యం, భార్య లక్ష్మి, కూతురు అంజలి బయటికి వచ్చారు. సూర్యం పంచికట్టులో అచ్చమైన పల్లెటూరి రైతులా ఉన్నాడు. అతని కళ్లల్లో తమ్ముణ్ణి చూసిన ఆనందం ప్రకాశిస్తోంది. ఒరే కిరణ్, వచ్చావా? రా తమ్ముడు. ఎలా ఉన్నావన్నయ్య? నాకేంరా, ఈ మట్టిలో పుట్టి మట్టిలోనే పెరుగుతున్నా. నువ్వే ఆ ఆఫీసు గాలి పీల్చి బక్క చిక్కిపోయావు. సరిగ్గా తింటున్నావా లేదా? లక్ష్మి, ప్రియ ఒకరినొకరు పలకరించుకున్నారు. రా ప్రియా, లోపలికి రా. ప్రయాణం చేసి అలసిపోయి ఉంటారు. నీళ్లు తాగు. థ్యాంక్స్ అక్కా, ప్రియా మొహమాటంగా అంది. అంజలి పరుగున వచ్చి, రోహన్ అన్నయ్య వచ్చావా? నీకోసమే ఎదురుచేస్తున్నా. నేను కొత్తగా నేలబండ ఆట నేర్చుకున్నా, నీకు నేర్పిస్తా అంది ఉత్సాహంగా. నేలబండ అదెలా ఆడతారు? నా దగ్గర కొత్త వీడియో గేమ్ ఉంది, ఆడతావా? ఆ రోజంతా ఇల్లు సందడిగా గడిచింది. లక్ష్మి చేసిన వేడివేడి గారెలు, పాయసం తింటూ అందరూ పాత కబుర్లు చెప్పుకున్నారు. సూర్యం పొలంలో ఈసారి వర్షాలు ఎలా పడ్డాయో, పంట ఎలా పండింది వివరిస్తుంటే కిరణ్ తన కొత్త ప్రాజెక్టు గురించి, అమెరికా క్లయింట్ల గురించి చెప్పాడు. 2 భిన్న ప్రపంచాల మధ్య వారధుల రాఘవయ్య గారు మౌనంగా వారి మాటలు వింటూ ఆనందించారు. మరుసటి రోజు దసరా పండుగ. ఉదయాన్నే లక్ష్మి, అంజలి ఇంటి ముందు కళ్ళాపు చల్లి అందమైన ముగ్గులు పెట్టారు. ఇల్లంతా మామిడి తోరణాలతో, బంతిపూలతో కళకళలాడుతోంది. అందరూ తలస్నానాలు చేసి కొత్త బట్టలు కట్టుకుని ఇంట్లో పూజ పూర్తి చేశారు. వరండాలో అందరూ కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకుంటున్నప్పుడు రాఘవయ్య గారు నెమ్మదిగా ప్రస్తావించారు. సూర్యం, కిరణ్, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటి నానా అంత సీరియస్గా చెప్తున్నారు? అంతా బాగానే ఉంది కదా? సీరియస్ ఏమీ కాదురా. మన భవిష్యత్తుకు సంబంధించి మన చెరువు కింద ఉన్న 10 ఎకరాల పొలం ఉంది కదా, దాన్ని కొనడానికి హైదరాబాద్ నుండి ఒక పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళు వచ్చారు. అవునా నాన్న? ఎవరు వాళ్ళు? ఎంత కడుగుతున్నారు? ధర చాలా బాగానే ఇస్తామంటున్నారు. ఊరి బయట కొత్త వెంచర్ వేస్తున్నారట. మన భూమి రోడ్డు పక్కన ఉండటంతో ఎకరాకు ₹1,00,00,000 వరకు ఇస్తామన్నారు. కిరణ్ కళ్ళు మెరిశాయి. అతను వెంటనే లెక్కలు వేసుకున్నాడు. 10 కోట్ల? నాన్న, ఇది దేవుడిచ్చిన అవకాశం. ఒక్క క్షణం కూడా ఆలోచించకండి, వెంటనే అమ్మేయండి. ఆ మాట వినగానే పండుగ వాతావరణంలో పిడుగుపడినట్లయింది. సూర్యముఖం కత్తివేటుకు గురైనట్టుగా మారింది. ఏం మాట్లాడుతున్నారో కిరణ్? అమ్మేయడమా? నాన్న, ఆ మాట మీ నోట ఎలా వచ్చింది? ఒక్క నిమిషం సూర్యం, నేను చెప్పేది పూర్తిగా విను. వాళ్ళు చెబుతున్న ధర మన ఊహకు కూడా అందనిది. ధర ఎంతైతే నాకేంటి నాన్న? ఆ పొలం అమ్మ జ్ఞాపకం. అమ్మ తన చేతులతో నాటిన మామిడి చెట్టు ఇంకా అక్కడే ఉంది. చిన్నప్పుడు మనం అక్కడే కదా ఆడుకున్నాం. ఆ మట్టిని తాకితే అమ్మను తాకినట్టే ఉంటుంది నాకు. అలాంటి దాన్ని అమ్మేయమంటారా? అన్నయ్య, ఎమోషన్స్తో కడుపు నిండదు. ప్రాక్టికల్గా ఆలోచించు. 10 కోట్లు అంటే మామూలు మాట కాదు. ఆ డబ్బుతో మన జీవితాలు ఎలా మారిపోతాయో ఊహించుకో. రోహన్ని ఫారిన్లో చదివించొచ్చు. హైదరాబాద్లో మనకంటూ ఒక పెద్ద విల్లా కట్టుకోవచ్చు. నీ కూతురు అంజలి పెళ్లి ఎంత ఘనంగా చేయొచ్చు. ఈ పాత ఇంట్లో ఈ ఊళ్ళో పడి ఉంటే ఏమొస్తుంది? నా కూతురు పెళ్లి చేయడానికి నీ డబ్బు అవసరం లేదురా. నువ్వు ఆ డబ్బుతో విల్లా కట్టుకుని సంతోషంగా ఉండు. మాకు ఈ పెంకుటిల్లే స్వర్గం. ఈ మట్టి వాసనే మాకు సిరి సంపద. మావయ్య, కిరణ్ చెప్పేదాంట్లో కూడా నిజముంది కదా. ఇప్పుడు వ్యవసాయంతో లాభాలెక్కడున్నాయి?
పడిన కష్టానికి ఫలితం కూడా రావడం లేదు. రోజూ బావగారు కష్టపడ్డం తప్ప ఏం మిగులుతోంది? లాభనష్టాలు చూసుకుంటే బంధాలకు విలువెక్కడుంటుంది? మామయ్య గారు ఆ భూమిని నమ్ముకుని అందర్నీ పెంచి పెద్ద చేశారు. మనకు అన్నం పెట్టిన తల్లిలాంటిది ఆ భూమి. ఇప్పుడు దాన్ని నమ్ముకుంటే ఆయన్ని మోసం చేసినట్టు కదా? ఒక్కసారిగా ఆ పండుగ వాతావరణం నిశ్శబ్దంగా, ఉద్రిక్తంగా మారిపోయింది. ఒకరికి ఆ భూమి ఆత్మగౌరవం, మరొకరికి అది కేవలం డబ్బుగా కనిపించింది. రాఘవయ్య గారు ఇద్దరి వైపు మౌనంగా చూస్తూ ఉండిపోయారు. పండుగకు కలిసిన ఆ కుటుంబాన్ని ఆస్తి అనే విషయం రెండుగా చీలుస్తుంటే ఆయన గుండె తరుక్కుపోయింది. ఆ రోజు మధ్యాహ్నం ఎవరూ సరిగా భోజనం చేయలేదు. కిరణ్ తన అన్న సూర్యాన్ని పక్కకు తీసుకెళ్లాడు. వాళ్ళిద్దరూ పెరట్లోని బావి దగ్గర నిలబడ్డారు. అన్నయ్య, అందరి ముందు నన్ను ఎందుకలా అన్నావు? నేను మన అందరి మంచి కోసమే కదా చెప్పాను. మంచి కోసమా? ఉన్నదాన్ని అమ్ముకోవడాన్ని మంచి అంటారా? నువ్వు ఎప్పుడైనా పొలంలోకి అడుగుపెట్టావా? ఆ మట్టిలో ఎంత శ్రమ ఉందో, ఎన్ని జ్ఞాపకాలు ఉన్నాయో నీకేం తెలుసు? నాకు తెలియదనే అనుకో, కానీ నాకు ప్రపంచం తెలుసు. ఇక్కడ ఈ ఊళ్ళో పడి ఉంటే మన పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది? రోహన్ను చూశావుగా, వాడికి ఇక్కడ ఒక్క స్నేహితుడు కూడా లేడు. వాడి ప్రపంచం వేరు. అంజలి కూడా రేపు పెరిగి పెద్దయ్యాక మంచి చదువులు చదవాలి, మంచి సంబంధం రావాలి. దానికి డబ్బే ఆధారం అన్నయ్య. డబ్బుతో చదువు కొనగలవేమో కానీ సంస్కారం కొనలేవురా. అంజలికి ఈ ఊరిగాలిలో సంస్కారం దొరుకుతుంది, పెద్దల పట్ల గౌరవం దొరుకుతుంది. నీ కొడుకులాగా తాతయ్య ముందే ట్యాబ్ పట్టుకొని కూర్చోదు. నా కొడుకు పెంపకం గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. నువ్వు ఎప్పుడూ ఇంతే అన్నయ్య, మార్పును ఒప్పుకోవు. అందుకే ఈ ఊర్లోనే ఉండిపోయావు. నేను కష్టపడి పైకి వచ్చాను. పైకి రావడం అంటే మూలాలను వదిలి పారిపోవడమేనా? నేను నా మూలాలను కాపాడుకుంటూ ఇక్కడే ఉన్నానురా. నువ్వు డబ్బు వెనక పరుగెత్తి మన బంధాలను మర్చిపోయావు. ఆ మాటలతో కిరణ్ మౌనంగా ఉండిపోయాడు. ఇద్దరి మధ్య మాటలు ఆగిపోయాయి. మరోవైపు ఇంట్లో కోడళ్ళిద్దరి మధ్య కూడా ఇలాంటి చర్చే నిశ్శబ్దంగా జరిగింది. వంటగదిలో గిన్నెలు సర్దుతూ ప్రియ, లక్ష్మి అక్క, మీరు కూడా మీ ఆయన్నే సపోర్టు చేస్తారెందుకు? మా ఆయన చెప్పేది కూడా కరెక్టే కదా. ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత డబ్బు వస్తుందంటే ఎవరు కాదంటారు? డబ్బు అవసరమే ప్రియా, కాదనను. కానీ డబ్బు కన్నా ముఖ్యమైనవి కొన్నుంటాయి. మావయ్య గారి సంతోషం, ఆయన ఆశయాలు మనకు ముఖ్యం కాదా? ఆయన ఈ వయసులో ఆ భూమిని అమ్ముకున్నాడు అనే నింద మోయాలా? నిందెందుకవుతుంది? పిల్లల భవిష్యత్తు కోసం ఆస్తిని ఉపయోగించడంలో తప్పేముంది? హైదరాబాదులో మంచి స్కూల్లో చేర్పించాలంటే లక్షల్లో ఫీజులు కట్టాలి. రేపు హాస్పిటల్ అవసరాలు వస్తాయి. ఇక్కడ ఆ సౌకర్యాలు ఎక్కడున్నాయి? సౌకర్యాల కన్నా ఆప్యాయతలు ముఖ్యం ప్రియా. ఇక్కడ అనారోగ్యం వస్తే పలకరించడానికి ఊరంతా వస్తుంది. అదే నగరంలో పక్క ఫ్లాట్లో ఎవరున్నారో కూడా తెలీదు. చదువు కన్నా సంస్కారం ముఖ్యమంటాను నేను. సంస్కారంతో కడుపు నిండదక్కా, మీరేమో పాతకాలంలో ఉండిపోయారు. ఈ మాటలు, ఈ వాదనలు గమనిస్తున్న రాఘవయ్య గారికి మనసు చివుక్కుమంది. తన పెంపకంలో ఎక్కడ లోపం జరిగిందని బాధపడ్డారు. ఆయన తన గదిలోకి వెళ్లి భార్య సుశీల ఫోటో వైపు చూస్తూ, సుశీల, చూశావా? నేను వాళ్లకు ఆస్తిని పంచాను, కానీ ఐకమత్యాన్ని పంచలేకపోయినట్టున్నాను. ఒకడేమో గతాన్ని పట్టుకుని వేలాడుతున్నాడు, ఇంకోడేమో భవిష్యత్తు కోసం బంధాలను తెంచుకోవడానికి సిద్ధపడ్డాడు. ఏం చేయమంటావు నన్ను? రాఘవయ్య తనలో తాను బాధపడుతూ బయటకు నడిచారు. ఎవరికీ చెప్పకుండా ఆయన అడుగులు ఆ గొడవకు కారణమైన పొలం వైపే సాగాయి. గట్టుమీద కూర్చుని తన భార్యతో ఆ పొలంలో గడిపిన క్షణాలను గుర్తు చేసుకున్నారు. ఆవిడ ఎప్పుడూ చెబుతుండేది, ఏమండి, ఆస్తిపాస్తులు మనల్ని విడదీయకూడదు, కలపాలి అని. ఆ మాటలు ఆయన చెవులో ప్రతిధ్వనించాయి. ఆయన మనసులో ఒక ఆలోచన మెరిసింది. ఒక పరిష్కారం దొరికినట్టుగా అనిపించింది. చీకటి పడుతుండగా ఇంటికి తిరిగొచ్చిన రాఘవయ్య గారి ముఖంలో ఒక నిశ్చయం కనిపించింది. అందరినీ మళ్లీ హాల్లోకి పిలిచారు. అందరూ మౌనంగా ఆయన చుట్టూ చేరారు. మీరిద్దరూ చెప్పింది విన్నాను. ఇద్దరి మాటల్లోనూ నిజం ఉంది. ఒకరు గతాన్ని పట్టుకుని బతకాలనుకుంటున్నారు, మరొకరు భవిష్యత్తు వైపు పరుగెత్తాలనుకుంటున్నారు. తప్పు ఎవరిది కాదు, కాలానిది, మన ఆలోచనలది. ఆయన ఒక క్షణం ఆగి ఇద్దరి వైపు చూసి ఇలా అన్నారు, నేను ఒక నిర్ణయానికి వచ్చాను. రేపు ఉదయం మనమందరం కలిసి ఆ పొలానికి వెళ్దాం. మనతో పాటు మన పిల్లలను కూడా తీసుకెళ్దాం. అక్కడే తుది నిర్ణయం తీసుకుందాం. అక్కడికి వెళ్ళి ఏం నిర్ణయం తీసుకుందాం నాన్నా?
ఆ మట్టికి ఆ శక్తి ఉందిరా. అది మనందరినీ కలుపుతుంది. మీ అమ్మ ఆత్మ అక్కడే ఉంది. మనకు అదే సరైన దారి చూపిస్తుంది. నా మాట మీద గౌరవం ఉంటే రేపు ఉదయం సిద్ధంగా ఉండండి. ఆ మాటతో ఇద్దరు కొడుకులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఆ పొలం వారి భవిష్యత్తును నిర్ణయించబోతోంది. ఆ రాత్రి ఎవరికీ సరిగ్గా నిద్రపట్టలేదు. మరుసటి రోజు ఉదయం సూర్యరశ్మి ఇంకా నేలని పూర్తిగా తాకకముందే రాఘవయ్య గారి కుటుంబం ఆ పొలం వైపు బయలుదేరింది. అందరూ నడుచుకుంటూ వెళ్తుంటే ఆ మట్టి సువాసన, గాలికి ఊగే పచ్చని పైరు, పక్షుల కిలకిల రావాలు మనసును తాకుతున్నాయి. పొలం గట్టు మీదకు చేరగానే పిల్లలిద్దరూ గంతులేశారు. వావ్, ఎంత పెద్దగా ఉందో ఈ ప్లేస్! మా స్కూల్ ప్లే గ్రౌండ్ కన్నా పెద్దది. ఇదంతా మనదే అన్నయ్య. ఇక్కడ చూడు మామిడి చెట్టు, అక్కడ చూడు చెరువు. రా పరిగెత్తుదాం. నగరపు గజిబిజికి అలవాటు పడ్డ రోహన్కి ఆ విశాలమైన ప్రదేశం, ఆ ప్రశాంతత కొత్తగా, అద్భుతంగా అనిపించాయి. అప్పటి వరకు చేతిలో ఉన్న ట్యాబ్ వదిలేసి తన చెల్లి అంజలితో కలిసి గట్ల మీద పరిగెడుతూ సీతాకోక చిలుకలను పట్టుకుంటూ కేరింతలు కొట్టాడు. ఆ స్వచ్ఛమైన నవ్వులు వింటున్న పెద్దల మనసులు తేలికపడ్డాయి. సూర్యం తన తమ్ముణ్ణి ఆ మామిడి చెట్టు దగ్గరికి తీసుకెళ్లాడు. కిరణ్, గుర్తుందా? చిన్నప్పుడు మనం ఈ చెట్టు కిందే గోళీలు ఆడుకున్నాం. ఒకసారి నువ్వు ఓడిపోయి ఏడుస్తుంటే అమ్మ వచ్చి నిన్ను ఓదార్చింది. గుర్తుందన్నయ్య? ఆ చెట్టు ఇంకా అలాగే ఉంది. చెట్లే కాదురా, మన జ్ఞాపకాలు కూడా అలాగే ఉంటాయి. మనం వాటిని మర్చిపోకూడదు. కిరణ్ కళ్ళలో ఏదో తెలియని మార్పు. తన కొడుకు సంతోషంగా ఆడుకోవడం, అన్నయ్య మాటల్లోని ఆప్యాయత, ఆ గాలిలోని పవిత్రత అన్నీ కలిసి అతనిలోని కఠినత్వాన్ని కరిగిస్తున్నాయి. అందరూ ఒకచోట చేరిన తర్వాత రాఘవయ్య గారు మాట్లాడడం ప్రారంభించారు. చూశారా, ఈ నేల ఎంత ప్రశాంతంగా ఉందో. ఇది మనల్ని పోషిస్తోంది. మన పిల్లలకు ఆటస్థలంగా మారింది. సూర్యం, ఈ భూమి అంటే నీకు ప్రాణం. దీన్ని నువ్వు కన్న తల్లిలా చూసుకుంటున్నావు. అది నాకు తెలుసు. సూర్యం మౌనంగా తల ఊపాడు. కిరణ్, నువ్వు నీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నావు. వాళ్లకు ఏ లోటు రాకూడదని నీ తపన. అది నాకు తెలుసు. కిరణ్ తల దించుకున్నాడు. మీ ఇద్దరిది తప్పని నేను అనను. మనం ఈ భూమిని అమ్ముకోవాల్సిన అవసరం లేదు. అలాగని పాత పద్ధతుల్లో వదిలేయాల్సిన పని కూడా లేదు. అర్థం కాలేదు నాన్న. దానికి కావలసిన పెట్టుబడిని, మార్కెటింగ్ను నువ్వు హైదరాబాద్ నుంచే చూసుకో. ఇక్కడ అన్నయ్య సూర్యం తన అనుభవంతో దాన్ని నడిపిస్తాడు. సూర్యం ఆశ్చర్యంగా చూశాడు. ఆ వచ్చిన లాభం ఇద్దరూ సమానంగా పంచుకోండి. మిగిలిన 5 ఎకరాలు మన కుటుంబం కోసం మధ్యలో ఒక చిన్న ఫామ్ హౌస్ కడదాం. సెలవులకు మీరంతా వచ్చినప్పుడు మనవళ్ళు మనవరాళ్ళు స్వేచ్ఛగా ఆడుకోవడానికి, మనందరం కలిసి పండుగలు చేసుకోవడానికి ఆ చోటు ఉంటుంది. రాఘవయ్య గారి మాటలు బాణంలా సూటిగా ఇద్దరి మనసులకు తగిలాయి. ఈ భూమిని అమ్మేస్తే 10 కోట్లు ఒక్కసారే వస్తాయి. ఆ డబ్బు ఖర్చయిపోతుంది. బంధాలు కూడా దూరమవుతాయి. కానీ ఇలా చేస్తే ఏటా మనకు ఆదాయం వస్తుంది, డబ్బు వస్తుంది, మన బంధాలు కూడా బలంగా నిలుస్తాయి. మీ అమ్మ బతికుంటే సరిగ్గా ఇదే కోరుకునేది. మనం విడిపోవడం కాదు, కలిసి ఎదగడం. కిరణ్ కళ్ళలో మొదటిసారి డబ్బు స్థానంలో ఒక ఆశ, ఆనందం కనిపించాయి. తన తెలివిని సొంత ఊరి కోసం, సొంత కుటుంబం కోసం వాడొచ్చనే ఆలోచన అతనికి ఎంతో నచ్చింది. నాన్న, ఆర్గానిక్ ఫార్మింగ్ అంటున్నావు. దానికి చాలా పెట్టుబడి కావాలి. మార్కెట్ ఉంటుందా? పెట్టుబడి సంగతి నేను చూసుకుంటానురా. ఊర్లో మనకు మంచి పేరుంది. పంట పండించే బాధ్యత నాది. నువ్వు దాన్ని నగరంలో ఎలా అమ్మాలో చూసుకో. నీ తెలివికి నా కష్టం తోడైతే మనం అద్భుతాలు చేయొచ్చు. నిజమేనా అన్నయ్య? మనం ఇద్దరం కలిసి చేయగలమా? మనం కలవడానికే కదరా దేవుడు మనల్ని అన్నదమ్ములుగా పుట్టించాడు. ఆ మాటతో కిరణ్ ఆగలేకపోయాడు. ముందుకు వచ్చి అన్నయ్యను గట్టిగా కౌగిలించుకున్నాడు. ఆ ఆలింగనంలో క్షమాపణ, ప్రేమ, గౌరవం అన్నీ ఉన్నాయి. ఇద్దరి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఆ దృశ్యం చూస్తున్న లక్ష్మి, ప్రియ కళ్ళు కూడా చెమర్చాయి. డాడీ, ఇక్కడ చాలా బాగుంది. మనం నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడే ఉందామా? తప్పకుండా నాన్న. మనం ఇక్కడ ఒక ఇల్లు కట్టుకుందాం. నీకు ఇష్టమైనప్పుడు వచ్చి ఇక్కడే ఉండొచ్చు. ఆ రోజు ఆ పొలం అమ్మకానికి పెట్టబడలేదు.
బంధాలకు బలమైన పునాదిగా మార్చబడింది. రాఘవయ్య గారు ఆనంద బాష్పాలతో ఆకాశంలోకి చూశారు. తన భార్యకు మౌనంగా కృతజ్ఞతలు తెలుపుతూ కొన్ని నెలల తర్వాత ఆ పొలంలో కొత్త ఉత్సాహం కనిపించింది. ఒకవైపు సూర్యం కూలీలతో కలిసి సేంద్రియ ఎరువులు తయారు చేస్తుంటే, మరోవైపు కిరణ్ ఫోన్లో మాట్లాడుతూ హైదరాబాదులోని ఒక పెద్ద సూపర్ మార్కెట్ చైన్తో డీల్ కుదుర్చుకుంటున్నాడు. రోహన్, అంజలి వీడియో కాల్లో మాట్లాడుకుంటూ పొలంలో నిర్మించబోయే ఫామ్ హౌస్ డిజైన్ గురించి వాదించుకుంటున్నారు. ఆ దసరా నిజంగా బంధాల పండుగ అయింది. ఆస్తిని కాదు, ఆప్యాయతను పంచి కుటుంబాన్ని కలిపింది.